శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం యాజ్ఞవల్కుడు గురించి చెప్పుకుందాం. యాజ్ఞవల్క మహర్షి చాలా గొప్ప మహర్షి అన్నమాట. ఆయనకసలు ఎంత చరిత్ర ఉందంటే, ఆ మహానుభావుడి గురించి ఎంత చెప్పుకున్నా తప్పులేదు. మనం ఈరోజు కథలో ఆయన అసలు ఎక్కడ పుట్టారు, ఏమిటి ఇవన్నీ కూడాను తెలుసుకుందాం. మరి కథలోకి వెళ్ళిపోదామే? కురు పాంచాల దేశాల్లో ప్రవహిస్తూ ఉండే గంగా నదీ తీరంలో చమత్కారపురం అనే ఒక అగ్రహారం ఉండేదిట. ఆ అగ్రహారంలో ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉండేవాడు. అతడు యజ్ఞాలు, వేదాలు సలక్షణంగా అధ్యయనం చేయడం వల్ల ఆయనకి యజ్ఞవల్కుడు అన్న పేరొచ్చింది ఆయనకి. అతడు ఎప్పుడూ అన్నదానం చేసేవాడట. అందువల్ల ఆయనకి వాజసని అనే పేరు కూడాను ఉంది. అందుకే ఆ పదానికి అన్నయాగం అనే పర్యాయ పదం కూడా ఉందన్నమాట. అందరికీ అన్నం పెట్టడమే ఆయన వృత్తి అన్నమాట. నేటి యుగంలో అన్నదానాలు, అన్నసత్రాలు స్థాపించి అన్నం పెడుతున్నారంటే అదంతా కూడాను ఆనాటి ఋషుల సాంప్రదాయం ఆచరిస్తున్నారని మనం గుర్తుంచుకోవాలి. పెద్దలు చెప్పారు, ఆచరిస్తున్నారు. ఇది సత్సాంప్రదాయం. అవునా కదా! భారతీయ సంపద అంటే ఇదే మరి. 2, 300 సంవత్సరాల క్రితం అన్నదానాలు, అన్నసత్రాలు రాజులు, దాతలు నిర్మించి పాదచారులకు అన్నదానం చేసేవారు. రాత్రి బస చేసేవారికి సత్రాల్లో వసతి కల్పించేవారు. సమాజ సేవకు, సమాజ క్షేమానికి ఋషులు మార్గాలు అని ఈ రకంగా మనకు అర్థమవుతుందా లేదా? ఈశ్వర ప్రసాదంగా ఈ యజ్ఞవల్కుడికి ఒక కుమారుడు జన్మించాడు. అతడికి దేవరాతుడు అనే పేరు పెట్టాడు. దేవరాతుడికి సునంద అనే కన్యనిచ్చి పెళ్లి చేశాడు ఆయన. దేవరాతుడు, సునందరు బ్ర బ్రహ్మ విద్య వ్యాపనం కోసమని బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశారట. బ్రహ్మదేవుడు దర్శనమిస్తే వాళ్ళు ఆయన్నే తమ కుమారుడిగా జన్మించమని అడిగారట. ఆ విధంగా సునంద గర్భం నుంచి ఒక కుమారుడు జన్మించాడు. ఆయన రూపురేఖలు, తేజస్సు అదంతా భగవంతుడే. బ్రహ్మదేవుడే ఇలా ఉద్భవించాడు అన్నట్టుగా కనబడిపోతోంది. తండ్రికి ఉన్న పేర్లను బట్టి ఈ కుర్రవాడికి యాజ్ఞవల్కుడు అన్న పేరు పెట్టారనమాట. ఈ యాజ్ఞవల్కుడికి తండ్రి దేవరాతుడు విద్యాభ్యాసం 5వ ఏటనే అక్షరాభ్యాసము, 8వ ఏట ఉపనయన సంస్కారం చేశాడు. విద్యాభ్యాసానికి పంపించాడు. ఇతను భాష్కలుడు అనే ఋషి దగ్గరికి వెళ్లి ఋగ్వేదాన్ని చదువుకున్నాడు. ఎవరు? ఈ యాజ్ఞవల్కుడు. జైమిని వద్దకెళ్ళి సామవేదాన్ని నేర్చుకున్నాడు. ఉద్దాలకుడి దగ్గరికి వెళ్లి అథర్వణ వేదం అధ్యయనం చేశాడు. యజుర్వేదం తన తండ్రి అయిన దేవరాతుడి దగ్గరే నేర్చుకున్నాడు. కుమారుడు త్వరగానే 4 వేదాలు నేర్చుకోవడం చేత సంతోషించాడు ఈ తండ్రి. వైశంపాయనుడి వద్దకు తీసుకువెళ్ళి యాజ్ఞవల్కుడిని అప్పగించాడు ఆ తండ్రి. ఆయన పిల్లవాడు రాగానే లక్షణాలన్నీ చూసి శిష్యుల్లో అత్యంత ఉత్తముడు వీడే అవుతాడని గ్రహించి వెంటనే శిష్యత్వానికి అంగీకరించాడట. అతని శిష్యత్వాన్ని అంగీకరించాడు. తండ్రి యాజ్ఞవల్కుడితోటి, నాయనా ఇది మన సుకృతం. మన సుకృతం గొప్పది. ఈ మహర్షి నిన్ను శిష్యుడిగా స్వీకరించాడు. ఇక మీదట ఈయనే నీకు తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నీ ఇతనే. ఈ గురువే, ఈ గురువు తప్పితే వేరే దైవం ఉన్నాడని మాత్రం భావించకు సుమా అంటూ వివరించాడు. గురువు వేరు, దైవం వేరు అని భావించే వానికంటే అజ్ఞాని ఈ త్రిలోకాల్లో కూడాను వెతికిన దొరకదు తెలుసా? అంతకంటే అజ్ఞానం వేరే ఏం ఉండదు. నీ సర్వస్వం ఇతడే, ఆ గురువే అంటూ గురుభక్తిని బోధించాడు తండ్రి అయిన దేవరాతుడు. యాజ్ఞవల్కుడు గురువు కంటే ముందే నిద్రలేచి ఆయనకు సేవ చేసేవాట. ఆయనకి ఎప్పుడు ఏది అవసరమో గ్రహించి తానే సేవిస్తూ ఉండేవాడు. గురువుగారి హృదయాన్ని చాలా రంజింపజేసేవాడు. ఈయన యందు ఎంతో అనుగ్రహం కలిగింది ఆయనకి. యజుర్వేదం అంతా ఆయనకి చెప్పిన తర్వాత అనేక రహస్య విద్యల్ని గురువు బోధించాడు ఇతనికి. బ్రహ్మ తేజస్సు, గురుసేవ వల్ల వచ్చిన పుణ్యము 2 ఆయనకి బాగా లాభించాయి. యాజ్ఞవల్కుడు సత్వగుణ సంపన్నుడు. స్వతంత్రుడైన తర్వాత అతడిలో సాత్విక అహంకారం వచ్చిందిట. సాత్విక అహంకారం అంటే సత్వగుణం ఉన్నా కూడాను అది ఒక రకమైన గర్వం కింద మారుతుందనమాట. తను పరమ సాత్వికుడని, ప్రథమ జ్ఞానినని, తనకు ఆగ్రహమే లేదని ఇలాంటివి అనుకుంటూ ఉండేవాడు. అదో రకమైన గర్వం మరి. అతడిలో వచ్చిన గర్వము, అహంకారము గురువు ఒక్కడే గుర్తించాడు. అది అతనికి తెలీదు. వైశంపాయనుడు క్రమంగా వాడి అహంకారం పోతే వాడి అహంకారం అదే పోతుంది పర్వాలేదు అనుకుని ఉపేక్షించాడట. యాజ్ఞవల్కుడు గురు శుశ్రూష వల్ల వచ్చిన పుణ్యం గొప్పదని భావిస్తున్నాడు. ఒకనాడు గురువు దగ్గర శిష్యులందరూ కూర్చునుండగా తనను గురించి గొప్పగా చెప్పుకున్నాడు యాజ్ఞవల్కుడు.
నేను ఎంతో పుణ్యం చేశాను. గురువు అనుగ్రహంతో నాకు ఎంతో తపోబలము, జ్ఞానము కలిగాయి అంటే, గురువుగారికి బ్రహ్మహత్య పాతకం వస్తే నేను దాన్ని పోగొట్టగలను అంటూ చెప్పుకుంటున్నట్ట. తనకు తానే ప్రశంసించుకుంటున్నాడు. గురువుగారు ఏమి మాట్లాడకుండా నిశ్శబ్దంగా వింటున్నట్ట. ఒక రోజున వైశంపాయనుడు మేనల్లుడు తప్పు చేశాడట. అందుకు వైశంపాయనుడు ఆగ్రహించి వాడిని కాలుతో తన్నాడట. తన్నడం అన్నది బ్రహ్మహత్యతో సమానమైన పాపం అని వైశంపాయనుడు అన్నట్ట. ఆ మహర్షి తనకు బ్రహ్మహత్య దోషం వచ్చిందని శిష్యులందరినీ పిలిచి అది పోయే ఉపాయం చెప్పమని అడిగాడట. అంతకుముందు యాజ్ఞవల్కుడు ప్రతిజ్ఞలు చేసి గొప్పలు పలికాడు గదా! వెంటనే అన్నట్ట, గురుదేవా! ఇంతమందిలో దీని గురించి ఆలోచించాల్సిన పని ఏముంది? నేనున్నాను గదా! నేను ఈ బ్రహ్మహత్య దోషాన్ని తీసివేయగలను. ఇందుకు నన్ను మించిన సమర్థుడెవరుంటారు? మీరు తీసివేసుకోలేరు. వీళ్ళు చేయలేరు. నేనొక్కడినే ఇందుకు సమర్థుడిని అన్నట్ట. వెంటనే వైశంపాయనుడు ఆగ్రహించి, ఓరి మూర్ఖుడా! నాకు లేని శక్తి నీకు వచ్చిందని ఎలా అనుకుంటున్నావు అసలు నువ్వు? బ్రాహ్మణులైన ఈ శిష్యులను కూడా దూషించావు నువ్వు. ఏ విద్యలైతే నేర్చుకున్నావని ఈనాడు నువ్వు గర్వపడుతున్నావో, అవన్నీ వేదంతో సహా నా దగ్గర నేర్చుకున్నవే కదా నువ్వు. కాబట్టి ఈ విద్యలు ఇక్కడ విసర్జించి వెళ్ళిపో నువ్వు. ఆ విద్యలన్నిటినీ వమనం అంటే వాంతి చేసి వెళ్ళిపో. గురుద్రోహం చేసావు. నీకు అహంకారం పెరిగింది. సాటి వాళ్ళను అవమానించావు. ఈ దోషం కూడా చాలా పెద్దది అంటూ కఠినంగా పలికాడట. అప్పుడు యాజ్ఞవల్కుడికి తాను చేసిన తప్పు తెలిసింది. మహాత్మా, నిజంగా మీ యందు నాకు గురుభక్తి మాత్రమే ఉంది. లోపం ఏమీ లేదు. ఈ గురుభక్తి చాలా పెద్దది. చాలా నిష్ట కలిగి ఉండడం చేత సహజంగానే నాలో అహంకారం పెరిగింది. నన్ను క్షమించండి అన్నట్ట. అయినా వైశంపాయన మహర్షి శాంతం లేనివాడై యాజ్ఞవల్కుడితోటి, నిన్ను నీ అహంకారాన్ని చాలా కాలంగా భరిస్తున్నాను నేను. నీ అహంకారానికి ప్రతిఫలంగా నువ్వు నేర్చుకున్న విద్యలన్నీ ఇక్కడే నువ్వు విసర్జించి వెళ్ళిపో అన్నట్ట. ఆయన అంత పట్టుపట్టడంతోటి యాజ్ఞవల్కుడు ఆయనతోటి సరే తప్పేదేముందింక? గురువు ఆజ్ఞ నాకు హితమైన, కష్టమైన గురువు ఆజ్ఞను శిరసా వహిస్తాను నేను. మీ దగ్గర నేర్చుకున్నటువంటి యజుర్వేద విద్య అంతా కూడాను నా శరీరంలో రక్త రూపంలో ఇక్కడ విసర్జించేస్తున్నాను. కానీ నేను ఇంతకు ముందు ప్రతిజ్ఞ చేశాను కదా! 7 రోజుల్లో మీకు వచ్చి బ్రహ్మహత్య పాతక దోషాన్ని తొలగిస్తాను. ఆ ప్రకారం గురువు రుణాన్ని తీర్చుకుంటాను అని తాను నేర్చిన వేదాలని రక్త రూపంలో బయటికి తెప్పించి తన రక్త తర్పణంతోటి విద్యనంతా విసర్జించేశాడట. తన తపోబలంతోటి వైశంపాయనుడికి ఇచ్చిన బ్రహ్మహత్య పాతకాన్ని కూడాను అతను తొలగించాడు. యాజ్ఞవల్కుడు వమనం చేసిన రక్తం వమనం చేసిన రక్త రూపంలో వేద విద్యనంతా తిత్తిరి పక్షులు వచ్చి తిన్నాయట. అవి మళ్ళీ వాటి వాక్కుల ద్వారా చెప్పడబట్టి దానికి తైత్తిరీయము అన్న పేరొచ్చిందనమాట. అదే తైత్తరీయ ఉపనిషత్తుగా ప్రసిద్ధి చెందింది. ఈ విధంగా పక్షులు వేదాలు నేర్చుకున్నట్లుగా అయింది. ఆ పక్షులు మళ్ళీ వాటిని విసర్జించాయి. పక్షి పలుకుల రూపాల్లో అది తైత్తరీయ ఉపనిషత్తుగా మనకి ప్రసిద్ధికొచ్చిందనమాట. ఈ కథ ద్వారా ధర్మ సూక్ష్మం ఏమిటి అర్థం చేసుకోవచ్చు మనం? గురువు దగ్గర నేర్చుకున్న విద్యను గురువు ఎలాగో స్వీకరించడు. అక్కడ ఉన్న మిగతా శిష్యులు తన దగ్గర ఉన్న విద్యను స్వీకరించరు. అందుకని తన విద్య అంతా కూడాను ఆ పక్షులకు ధారపోసి, తన జన్మతః ఉన్నటువంటి తపోబలం మాత్రం మిగుల్చుకున్నాడు ఆయన. వాటికి తన వేద విద్యనంతా ఇచ్చేసి, ఇక దీనిని వాడుకోను, ఇది నాకు లేదు అనుకున్నాడు. దాన్నే విద్యా సన్యాసం అనుకోవాలి. యాజ్ఞవల్కుడి కథ ద్వారా ఎంత విద్య నేర్చుకున్నా గొప్పవారైనా అహంకారము, గర్వము దగ్గరికి చేరనీయకూడదు అన్న విషయం మనకి తెలుస్తోంది ఒకటి. రెండోది గురువు దైవ స్వరూపం. గురువు చెప్పినట్లుగా చేయాలి. గురువు ధిక్కారము, అవమానించడం ఇవన్నీ చేయకూడదు మనం. నేర్చుకున్న విద్య అంతా నేలపాలైపోతుంది. అహం పనికిరాదని మనం గుర్తించాలి ఈ కథ ద్వారా. ఇంకా కొన్ని ఈయనకు సంబంధించిన విషయాలున్నాయి. వాటి గురించి మనం రేపటి కథలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.